టుడేస్ టాపిక్ వచ్చి మనకి సొల్యూషన్స్ లో ఆస్మాటిక్ ప్రెషర్ ఆస్మాటిక్ ప్రెషర్ వాట్ ఐ మీన్ బై ఆస్మాటిక్ ప్రెషర్ ఇవన్నీ మనకి ఏంటంటే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. వాట్ ఐ మీన్ బై సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే it's a layer which allows only solute particles, which allows only solvent particles. It's a layer which allows only solvent, no solute transformation. Okay, ఒక సొల్యూషన్ నుంచి ఇంకో సొల్యూషన్ లోకి ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఒక్కదాన్ని అలౌ చేస్తారా. లేయర్ అంటే మెంబ్రేన్ అంటే లేయర్ అమ్మా. ద లేయర్ which allows only solvent particles from one part to another part. ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కి సాల్వెంట్ పార్టికల్స్ అలౌ చేస్తేనే సొల్యూట్ అనేది అలౌ చేయకూడదురా. సొల్యూట్ డిస్పర్స్ అవ్వకూడదని సాల్వెంట్ ఒక్కటే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రమ్ వన్ కంటైనర్ టు another container. That membrane is called as semi permeable membrane అంటారు. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. అందులో ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది దే ఆర్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ. వన్ ఈస్ న్యాచురల్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. న్యాచురల్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. వాట్ మెంబ్రేన్ న్యాచురల్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనిమల్ బ్లాడర్. అంటే మన స్కిన్ ఏరా ఎనిమల్ బ్లాడర్ లేదా ఎనిమల్ స్కిన్. మన బాడీలో అంటే మనకి ఈ స్కిన్ యొక్క లేయర్ ని 6 లేయర్స్ ఇలా ఉంటాయమ్మా. అందులో ఒక లేయర్ తీసుకుంటే అది యాక్ట్స్ యాజ్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. అలాగే ఆ ఎగ్ ని బాయిల్ చేసినప్పుడు షెల్ కి నార్మల్ ఎగ్ మధ్యలో ఒక చిన్న లేయర్ చాలా పల్చగా ఉన్న లేయర్ ఒకటి ఉంటది. ఆ లేయర్ ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సో న్యాచురల్ సెమీ మెంబ్రేన్ ఏంటంటే అంటే మనకి స్కిన్ అమ్మా. స్కిన్ పైన అలాగే అనిమల్ గానీ వెజిటేబుల్ బ్లాడర్, ఓకే, లేయర్ లేదా చాలా పిగ్ బ్లాడర్ అని చాలా ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటమ్మా సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికల్లా ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసుకునేది ఆర్టిఫిషియల్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. అంటే which are made in the లాబొరేటరీలో తయారు చేసిన మెంబ్రేన్ అమ్మా. అందులో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా మనకి ఎగ్జాంపుల్ పర్క్మెంట్ పేపర్. ఒక పేపర్ ఉంటుంది, దాన్ని పర్క్మెంట్ పేపర్ అంటారు. పర్క్మెంట్ పేపర్ అలాగే సెల్లోఫేన్ అంటారమ్మా. ఈ పేరు గుర్తుంచుకోవాలి రైట్. సెల్లోఫేన్ అనే మెంబ్రేన్. అలాగే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అప్పటికప్పుడు తయారు చేసిన ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కాపర్ ఫెర్రోసైనైడ్ అలాగే ఇంకా వచ్చేటప్పటికల్లా మనకి సిలికేట్స్ అంటే Si2O3 సిలికేట్స్ ఆఫ్ మెటల్స్ ఐరన్, కోబాల్ట్ ఇంకా చాలా ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. ఓకే, అండ్ సెల్లోఫేన్ ఒకటి, కాపర్ ఫెర్రోసైనైడ్ ఒకటి, సిలికేట్స్ ఒకటి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, అలాగే ఇందులో సెల్లోఫేన్ అంటే సెల్యులోజ్. ఇది దేనికి వాడతారు అంటే టు కన్వర్ట్ సాల్ట్ వాటర్ ఇంటూ ప్యూర్ వాటర్. అఫ్ కోర్స్ దాన్ని రివర్స్ ఆస్మాసిస్ అంటారమ్మా. రివర్స్ ఆస్మాసిస్ ఈ ఎగ్జాంపుల్స్ మొత్తాన్ని. ఓకే, అండ్ సాల్ట్ వాటర్ ని ప్యూర్ వాటర్ గా మార్చడాన్ని వి కాల్డ్ యాజ్ డీసెలైనైజేషన్. అంటే సెలైన్ అంటే సాల్ట్ ని తీసేయటాన్ని, సాల్ట్ వాటర్ ఉన్న సాల్ట్ ని తీసేయటాన్ని వి కాల్డ్ యాజ్ డీసెలైనైజేషన్. అందులో వాడే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే సెల్లోఫేన్ అంటారమ్మా. ఆర్ వి కెన్ ఆల్సో కాల్డ్ యాజ్
సెల్యులోజ్ ఎసిటేట్ అంటారు, ఆ సెల్యులోజ్ అంటారమ్మా. సో ఇది మనకి ఏంటంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే వాట్ ఈస్ యూజ్ ఆఫ్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే which allows only solvent particle, solute particles గాని ఏమి అలో చేయదమ్మా. అందులో ఏంటంటే సార్ వాట్ ఈ మెన్ బై డిఫ్యూజన్ అమ్మా. డిఫ్యూజన్, వాట్ ఈ మెన్ బై డిఫ్యూజన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్ అవసరం లేదు, మామూలుగానే జరిగిద్దారా ఎప్పుడైనా సరే జనరల్ గా ఫ్రమ్ హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ అమ్మ. హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్ అవడాన్ని డిఫ్యూజన్ అంటారమ్మ. సార్ వాట్ ఇస్ మెన్ బై ఆస్మాసిస్? ఆస్మాసిస్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్వెంట్ particles from low concentration to high concentration or solvent to solution to solvent. From low concentration to high concentration or from solution to లో కాన్సంట్రేషన్ అంటే సొల్యూషన్ కాదు, సాల్వెంట్. ఫ్రమ్ సాల్వెంట్ టు అంతేనా, లో కాన్సంట్రేషన్ సాల్వెంట్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ హై కాన్సంట్రేషన్ లేదా సాల్వెంట్ ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడేగా రైట్. ఫ్రమ్ సాల్వెంట్ టు సొల్యూషన్. సో ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ solvent particles from low concentration to high concentration or low concentration solution to high concentration or solvent to solution amma. Solvent నుంచి సొల్యూషన్ కి వెళ్ళటాన్ని ఆస్మాసిస్. సార్ అక్కడ కొంచెం లాజిక్ ఆలోచించి నాకు అర్థమైపోయిందిరా. నువ్వు ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఏంటంటే కాన్సంట్రేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు సొల్యూట్ ప్రకారం చెప్తాం మనం. కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు సొల్యూట్ చెప్తాం. అదే విత్ రెస్పెక్ట్ టు సాల్వెంట్ చూడరా, సాల్వెంట్ అంటే లో కాన్సంట్రేషన్ లో సాల్వెంట్ ఎక్కువ ఉంటదమ్మా. లో కాన్సంట్రేషన్ లో సాల్వెంట్ ఎక్కువ ఉంటది అండ్ హై కాన్సంట్రేషన్ లో సాల్వెంట్ తక్కువ ఉంటది మామూలుగానే. కానీ విత్ రెస్పెక్ట్ టు సాల్వెంట్ అయితే హై నుంచి లోనే, కానీ మనం ఎప్పుడు కాన్సంట్రేషన్ గానే సొల్యూట్ ప్రకారం చెప్తాం కాబట్టి ఫ్రమ్ లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్. చిన్న లాజిక్ గుర్తుంటే చాలు. అక్కడ కూడా సాల్వెంట్ ఎక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయో తప్పు. హై కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్వెంట్ టు లో కాన్సంట్రేషన్ ఆఫ్ సాల్వెంట్. సొల్యూషన్ అని చెప్పేప్పుడు మాత్రం లో కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ టు హై కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. దాన్ని ఆస్మాసిస్ అంటారమ్మా. త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఉపయోగించుకుని లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ వెళ్తే ఆ ప్రాసెస్ ఏమంటారంటే మా ఆస్మాసిస్ అంటారు. ఆ ప్రాసెస్ ఏమంటారంటే మా ఆస్మాసిస్. రైట్. ఇక్కడ మనకి ఏంట్రా అంటే గుర్తుంచుకోవాల్సింది జాక్సన్ ఈజీరా, కష్టమేం కాదు. మన థియరీ ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది అంతే. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇలా తీసుకున్నావురా, సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ and we are taken ఇక్కడ let us take it as solvent అన్న. ఇక్కడ solvent తీసుకున్నాం అండ్ ఇక్కడ సొల్యూషన్, అంటే due to semi permeable membrane intra the process of transferring of solvent particle from low concentration to high concentration or from solution to solvent or solvent to solution, from solvent to solution, solvent నుంచి solution కి వెళ్ళటాన్ని
అంటే ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం వెళ్తాయమ్మా, సాల్వెంట్ పార్టికల్స్ మైగ్రేట్ అవుతాయి. మరి సాల్వెంట్ పార్టికల్స్ మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ లెవెల్ పెరిగింది కదమ్మా. సాల్వెంట్ పార్టికల్స్ మైగ్రేట్ అయితే ఇక్కడ మనకి ఏమైద్దిరా, వి గెట్ 1 minute అమ్మా, వి గెట్ సో సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ సాల్వెంట్ టు సొల్యూషన్ జరిగినప్పుడు లెవెల్ ఇన్ ద సొల్యూషన్ బల్బ్ ఇంక్రీజెస్. అలా ఇంక్రీజ్ అయినాక దాని మొత్తాన్ని ఆస్మాసిస్. మనం ఇప్పుడు ఏంటి, ద ప్రెషర్ టు బి అప్లైడ్ ఆన్ సొల్యూషన్ బల్బ్, మనం ఎంత ప్రెషర్ అయితే అప్లై చేయాలి ఇన్ ఆర్డర్ టు స్టాప్ ఆస్మాసిస్, ఇన్ ఆర్డర్ టు స్టాప్ ఆస్మాసిస్. ఆస్మాసిస్ జరగకుండా అంటే మళ్ళీ అదే లెవెల్ రావడానికి ఎంత ప్రెషర్ అయితే, ద ప్రెషర్ which is applied on solution side or solution bulb to stop osmosis is called as osmotic pressure అంటారమ్మా. The pressure to be applied on high concentration side or solution side in order to stop osmosis. Osmosis జరగకుండా ఎంత ప్రెషర్ అయితే, the hydraulic pressure, the hydraulic force which is acted on the high concentration bulb to stop osmosis is called as osmotic pressure. Laser simple గా osmotic pressure అంటే the pressure to be applied in order to stop osmosis. ఆస్మాసిస్ జరగకుండా మనకి దాన్ని ఏంట్రా, ఎంతైతే ప్రెషర్ అప్లై చేస్తాం దాన్ని ఆస్మాటిక్ ప్రెషర్. సార్ ఇఫ్ అప్లైడ్ ప్రెషర్, మన అప్లై చేసే ప్రెషర్, ఇఫ్ అప్లైడ్ ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ ఆస్మాటిక్ ప్రెషర్, మనకు కావాల్సిన ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా తక్కువ అప్లై చేస్తే దెన్ ఆస్మాసిస్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా. ఆస్మాసిస్ టేక్స్ ప్లేస్, ఎందుకంటే మనం ఇంకా ప్రెషర్ అప్లై చేయాలి కాబట్టి. ఇఫ్ అప్లైడ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్, నో ఆస్మాసిస్ అమ్మా, నో ఆస్మాసిస్. ఒకవేళ ఇఫ్ అప్లైడ్ ప్రెషర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆస్మాటిక్ ప్రెషర్, మనం అప్లై చేసే ప్రెషర్ ఆస్మాటిక్ సొల్యూషన్ కన్నా ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటే ఏమైస్తారంటే రివర్స్ జరుగుతాయి, ఇక్కడి నుంచి ఇటు వెళ్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్స్ ఆస్మాసిస్ అంటారమ్మా. అది రివర్స్ ఆస్మాసిస్. సో రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్ ఫ్రమ్ కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వెళ్ళటాన్ని రివర్స్ ఆస్మాసిస్. మామూలుగా మనకి సాల్వెంట్ టు సొల్యూషన్, బట్ సొల్యూషన్ టు సాల్వెంట్ వెళ్తే రివర్స్ ఆస్మాసిస్. రివర్స్ ఆస్మాసిస్ ఎప్పుడు జరిగిద్దిరా, when the applied pressure is equal to, when applied pressure is greater than osmotic pressure, మన అప్లై చేసే ప్రెషర్ ఆ సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటే రివర్స్ ఆస్మాసిస్ జరిగిద్దమ్మా, రివర్స్ ఆస్మాసిస్. సో ఇవన్నీ థియరీ పార్ట్ రా. నెక్స్ట్ సార్ ఆస్మాటిక్ ప్రెషర్ కనుక్కోవడానికి ఫార్ములా మనకి 5V is equal to nRT into I అమ్మా, nRT into I, right? PV is equal to nRT లాగా 5V is equal to nRT into I. V అంటే వాల్యూమ్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. దాన్నే మన వాళ్ళు 5 is equal to N/V RT into I. N/V అంటే మోల్స్ బై వాల్యూమ్ అంటే కాన్సంట్రేషన్. Therefore C
మా సారీ రా, ఎక్కడ మిస్ అయింది. రైట్, చూడమ్మా ఒకసారి ఎక్కడ మిస్ అయింది మనకి. పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇంటూ ఐ. పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇంటూ ఐ. పై విని తీసుకొచ్చాను అనుకో, పై ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై వి. మా ఇప్పుడు ఓకేనా వాయిస్ చూడమ్మా ఒకసారి. సో 5v is equal to nRT into I ఫార్ములా. ఓకే, అక్కడ v ని తీసుకొచ్చాను కమ్మా, n by v is equal to RT into I, or pi is equal to n by v అంటే కాన్సంట్రేషన్. ఫర్ our sums we can take molarity అమ్మా. మొలారిటీ తీసుకోవచ్చు, క్యాపిటల్ M తీసుకోవచ్చు, స్మాల్ m తీసుకోవచ్చు అమ్మా. క్యాపిటల్ M, స్మాల్ m రెండిట్లో ఏదైనా తీసుకున్నా పర్లేదు. అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ R? అదే R యొక్క వాల్యూ ఎలాగంటే సార్, ప్రెషర్, వాల్యూమ్ ఇలా ఉన్నప్పుడు R వాల్యూ ఇంత తీసుకోవాలి. అట్మాస్ఫియర్ లోను వాల్యూమ్ లీటర్స్ లో ఉంటాయి. అదే వాల్యూమ్ ml లోను, ప్రెషర్ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు 22400 by 273 రా. 22400 by 273 అమ్మ. రైట్ సార్, ఇక్కడ ఛాన్సెస్ ఏంట్రా అంటే మా ఇక్కడ అడిగేది క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మా రైట్, ఫార్ములా డైరెక్ట్ రా. సేమ్ P1 P2 ఎలా ఉంటుందో, సపోజ్ ఫర్ టూ సొల్యూషన్స్ P1 V1 and for another solutions P2 V2 ఇచ్చారనుకోమా, ఫైనల్ ఆస్మాటిక్ ప్రెషర్ is equal to Phi1 V1 plus Phi2 V2 by V1 plus V2 అమ్మ. or final volume or final volume Phi1 V1 plus Phi2 V2 by V1 plus V2 or అలాగా సేమ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దాచం, if they give two solutions, మనకి రెండు సొల్యూషన్స్ ఇచ్చారమ్మా, and if osmotic pressure of one solution is greater than osmotic pressure of second solution, ఒక సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోరా, then this solution is called as hypertonic solution అంటారమ్మా. hypertonic solution అంటే the solution has more osmotic pressure than the remaining. అంతేగాని ఒక సొల్యూషన్ ఇచ్చేసి సార్ దీనికి ఆస్మాటిక్ ప్రెషర్ 6 atmospheres, then whether it is hypertonic హైపోటోనిక్ అంటే చెప్పలేము. అలా చెప్పలేమురా. రెండు సొల్యూషన్స్ ఇచ్చి అప్పుడు ఏది ఎక్కువ ఉందో అది హైపోటోనిక్ అండ్ తక్కువ ఉన్న దాన్ని we called as హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటారమ్మా. తక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్న దాన్ని హైపోటోనిక్, ఎక్కువ ఆస్మాటిక్ ప్రెషర్ ఉన్న దాన్ని హైపర్టోనిక్ అంటారమ్మా. అండ్ ఏ సొల్యూషన్స్ కి అయితే ఆస్మాటిక్ ప్రెషర్స్ రెండు ఈక్వల్ ఉంటాయో దే ఆర్ కాల్డ్ as isotonic solutions. They are called as isotonic solutions. And isotonic solution example ఏంటంటే మనకి బ్లడ్ అండ్ సెలైన్ అమ్మ. బ్లడ్ ఒకటి అండ్ సెలైన్, నాట్ బ్రెయిన్ సొల్యూషన్ రా, సెలైన్ అమ్మ. బ్లడ్ ఒకటి, సెలైన్. ఏంటి సార్ వాట్ ఇస్ అంటే సెలైన్? సెలైన్ అంటే 0.91% W by V, 0.91% W by V NaCl solution is called as saline. కొన్ని బుక్స్ లో 0.9 అన్నారమ్మా, కొన్ని ఎగ్జాక్ట్ బుక్స్ చెప్పాలంటే 0.91. 0.9 అన్నా రైటేరా. ఆప్షన్ లో 0.9 ఉంది,
0.91 అంటే గో ఫర్ 0.91. ఆప్షన్ లో 0.7, 0.8, 0.9, 0.10 అంటే గో ఫర్ 0.9. సో ఇక్కడ సెలైన్ దీని యొక్క మొలారిటీ అడుగుతాడమ్మా. సెలైన్ యొక్క మొలారిటీ ఇది గుర్తుందమ్మా. బ్రెయిన్ సొల్యూషన్. బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏంటి? 10% W/V NaCl. బ్రెయిన్ సొల్యూషన్ వచ్చేటప్పటికల్లా 10%, సెలైన్ వచ్చేటప్పటికల్లా 0.91%. సార్ మొలారిటీ అంటే పర్సెంటేజ్ ఇంటూ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గుర్తుకున్నామా? సో 9 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl 58.5. దాన్ని బట్టి మనకి చూసుకోవచ్చమ్మా. ఐసోటోనికా, హైపోటోనికా, హైపర్టోనికా, ఐసోటోనిక్ అని అడుగుతా ఉంటాడు. సో మనకి సెలైన్ అండ్ బ్లడ్ ఈ రెండు మనకి ఏంట్రా అంటే ఐసోటోనిక్. అందుకనే మనకి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ బయటకు వెళ్ళిపోయినప్పుడు ఏంట్రా అంటే ఆస్మాటిక్ ప్రెషర్ తగ్గిపోయిరా. మన బాడీలో ఉన్న ప్రెషర్ తగ్గిపోవడం వల్ల మన సెల్స్ లో, మన బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తా ఉంటారు. అంటే ద సెల్ విల్ బి డెడ్ అయిపోయింది. నీకున్న వాటర్, మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా ఏంటంటే ప్రెషర్ తగ్గిపోవడం వల్ల వాటర్ బయటకు వచ్చేస్తారు. అలా బయటికి రావటాన్ని ఎగ్జో ఆస్మాసిస్ అంటారమ్మా. ఎగ్జో ఆస్మాసిస్. అలా వాటర్ బయటికి రావటాన్ని ఎగ్జో ఆస్మాసిస్ అంటారు. అలా కాకుండా సెల్ లోకి వాటర్ వెళ్ళిపోయింది అనుకోమా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండో ఆస్మాసిస్. లోపలికి వెళ్తే ఎండో ఆస్మాసిస్, బయటికి వస్తే ఎగ్జో ఆస్మాసిస్. ఎగ్జో ఆస్మాసిస్ వల్ల ఏమైందంటే సెల్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళి సెల్ విల్ బికమ్ డెడ్ అంటారు. సెల్ ఏమైందమ్మా, ష్రింక్ అయిపోయి డెడ్ అయింది. వాటర్ లోపలికి వెళ్ళినా సరే అదొక డిసీజ్ అమ్మా. ఓకే, ఎండో ఆస్మాసిస్ జరగడం వల్ల అదొక డిసీజ్. కాబట్టి వాటర్ కూడా ఎక్సెస్ తీసుకున్నా సరే మనకి డేంజర్. కాబట్టి మనకి ఎంత కావాలో అంతే వాటర్ తీసుకోవాలి. ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా ఎండో ఆస్మాసిస్ జరగడం వల్ల అది కూడా డిసీజ్ గా వస్తాం. మనం బాడీ ఉబ్బిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎగ్జో ఆస్మాసిస్ కూడా డేంజర్. రైట్. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ తగ్గిపోయిందో, అంటే యాక్సిడెంట్ అయిన బ్లడ్ తగ్గిందో, ఆ ఎగ్జో ఆస్మాసిస్ వల్ల ఈ సెల్స్ అన్ని కూడా చనిపోతాయి. మన బాడీలో సెల్స్ అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే అంటే సెలైన్ ఎక్కిస్తారు. అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్, బయట ప్రెషర్ ఎంత ఉందో సమానంగా బ్లడ్ ఎంతైతే ప్రెషర్ ఎగ్జిట్ చేస్తుందో సెలైన్ కూడా అంతే వస్తుంది. కాబట్టి ఇంకా నో ఎండో ఆస్మాసిస్, ఎగ్జో ఆస్మాసిస్. ఇంకా దాంట్లో మన సెల్స్ లోంచి వాటర్ బయటకు రాదురా. అప్పుడు మనకి ఏంట్రా అంటే సెల్స్ అంటే చనిపోకుండా ఉండటానికి అవకాశం. అందుకని యాక్సిడెంట్ అవ్వగానే మనకి సెలైన్ ఎందుకు ఇస్తారు అంటే బోత్ విల్ ఎగ్జిట్ సేమ్ ఆస్మాటిక్ ప్రెషర్. కాబట్టి మనకి ఏంట్రా అంటే సెలైన్ ఎక్కిస్తా ఉంటారమ్మా. రైట్. నెక్స్ట్ చూడండి, మనకి ఎప్పుడు కూడా సాల్వెంట్ పార్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయమ్మా? ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఈ ఆస్మాసిస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి సార్ అంటే, మన ఇంట్లో ఎవరైనా పిక్కిల్స్ పట్టేటప్పుడు పిక్కిల్స్ పట్టేటప్పుడు మ్యాంగో పిక్కిల్ కానీ అవి పట్టేటప్పుడు మన మ్యాంగో ముక్కల్ని దే ఆర్ సోక్డ్ ఇన్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ లో పెడతారు, అవునా? దే ఆర్ కెప్ట్ ఇన్ సాల్ట్ వాటర్. మన మామిడికాయ ముక్కల్ని కానీ ఏ ముక్కలైనా సరే సాల్ట్ వాటర్ లో నానుస్తారు. సాల్ట్ వాటర్ లో సోక్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్, మన మామిడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఏమిటంటే ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ విత్ హై కాన్సన్ట్రేషన్. ఇక్కడున్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. వాటర్ అంతా బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది. వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతే ఏమైంది? ఇట్ బికమ్ ష్రింక్ అయిపోయింది. వాటర్ ఏం లేకపోవడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ కూడా డిపాజిట్ అంటే దాంట్లో గ్రోత్ అవ్వడానికి అవకాశం లేదు. వాటర్ ఉంటే, మనం తీసుకునే మెటీరియల్ వాటర్ ఉంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ దాంట్లో గ్రోత్ అవడానికి. అందుకనే చూడండి, మన పచ్చళ్ళు స్పూన్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? డ్రై స్పూన్ పెట్టాలిరా. డ్రై స్పూన్ పెట్టాలి, అవునా? డ్రై స్పూన్ ఎందుకు పెడతాం సార్ అంటే వాటర్ కంటెంట్ ఉన్న స్పూన్ పెట్టాం అనుకోమా, మళ్ళీ ఆ పిక్కిల్ మొత్తం మళ్ళీ ఏంట్రా అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఫంగస్. అందుకనే కొంతమంది పచ్చళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు అవి పెట్టినప్పుడు ఒక నెల 2 నెలలకు బూజు పెట్టేస్తాయి. దానిపైన అంతా ఫంగస్ పెట్టేది. కారణం ఏంటంటే నువ్వు అక్కడ సరిగ్గా ఎక్కువ సేపు సాల్ట్ వాటర్ లో సోప్ చేయకపోయినా మనకి తేడా వస్తుంది. లేదా పిక్కిల్ తీసేప్పుడు మనకి వాటర్ కంటెంట్ ఉన్న ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని అదొక ఉపయోగం. నెక్స్ట్
మా గ్రేప్స్ గ్రేప్స్ ఏం కాదు, ఫ్రూట్స్ ఏవైనా. ఇందాక చెప్పాం కదా, మనకి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా, ఓకేనా, అన్నిటి మీద పైన లేయర్ అనేది సెమీ పెర్మనెంట్ మెంబ్రేన్. యాపిల్ మీద కానీ గ్రేప్స్ పైన. మన అందుకనే ఎప్పటికప్పుడు ఇది వాటర్ ఎప్పుడైతే డ్రై అయిపోయింది అనుకో, వాటర్ అయిపోయింది అనుకో, ఏమైతే అదే ఎండిపోయినట్టు ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాటర్ స్ప్రే చేస్తా ఉంటారు. వాటర్ స్ప్రే చేయడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళి ఆ గ్రేప్ మళ్ళీ మనకి ఫ్రెష్ గా ఉంటదమ్మా. అలాగే క్యారెట్, మన ఇంట్లో క్యారెట్ అలాంటి వాటిలోకి డ్రై అయిపోయి ఉంటాయి. అంటే డ్రై ఇలా మొత్తం స్కిన్ అంతా మనకి ముసలికి స్కిన్ ఎలా అయిపోయింది, ముడతలు ముడతలుగా వాటర్ అంతా వెళ్ళిపోయి, అలాగే సేమ్ ఆ క్యారెట్ ని తీసుకెళ్లి మళ్ళీ మనం వాటర్ లో పెట్టామనుకో ఫ్రెష్ గా వస్తాం. అలాగే గులాబీ పూలు, ఎండిపోయిన గులాబీ పూలు ఫ్లవర్స్ కానీ అన్నిటిలో కూడా వాటర్ ఎందుకు స్ప్రే చేస్తా ఉంటారు అంటే ఎండో ఆస్మాసిస్ వల్ల ఆ గ్రేప్స్ అన్ని కూడా మనకి ఫ్రెష్ గా ఉంటాయి. అదే అందుకనే మనం ఏం చేస్తారు, ఫ్రూట్ స్టాల్ అందరూ వాటర్. మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు గ్రేప్స్ కావాలనుకో మన బకెట్ ఇంట్లో నుంచి సాల్ట్ వాటర్ పట్టుకెళ్తాం బకెట్ నిండా. పట్టుకెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి గ్రేప్స్ అంతా అందులో పడేస్తాం అనుకో, ఓకేనా. గ్రేప్స్ అన్ని పడేస్తే అక్కడ లో కాన్సన్ట్రేషన్ సాల్ట్ వాటర్, హై కాన్సన్ట్రేషన్, ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. గ్రేప్ యొక్క సైజ్ ఏమైంది స్ట్రింగ్. అప్పుడు 1 kg గ్రేప్స్ ఎవరా అన్నాం అనుకో, అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుందిగా. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ గ్రేప్స్ అన్నిటిని తీసుకెళ్లి వాటర్ లో పడేసాం అనుకో, మళ్ళీ ఫ్రెష్ గా అవుతుంది. అందుకే ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రేప్స్ రావాలంటే ఇప్పుడు ఫ్రూట్స్ కొనేటప్పుడు మన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక బకెట్ నుండి సాల్ట్ వాటర్ పట్టుకెళ్ళి ఒక డబ్బాలో దాన్ని అక్కడ అంతా ఒక అరగంట నానబెట్టి అప్పుడు కొన్నామనుకో ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఫ్రూట్స్ కంటెంట్. అదే వాటర్ పట్టుకెళ్ళాలనుకో తక్కువ కంటెంట్. ఎందుకంటే ఎండో ఆస్మాసిస్, ఎక్సో ఆస్మాసిస్, ఇవి ఎగ్జాంపుల్స్ అడుగుతారా, ఎండో ఆస్మాసిస్, ఎక్సో ఆస్మాసిస్ అని అవి చూసుకోవాలమ్మా. ఓకే. అండ్ వాటి మీద ఆస్మాటిక్ ప్రెజర్ ఇవన్నీ ఇయే మనకి ఏంటంటే ఆస్మాటిక్ ప్రెజర్ యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క యూజెస్ కానీ ఏంటి అని. ఇంకా జనరల్ చాలా ఉంటాయమ్మా. ఓకే. హైపర్టోనిక్ అంటే ఏంటి, హైపోటోనిక్ అంటే ఏంటి, హైపర్టోనిక్, ఐసోటోనిక్ లాగా మొత్తం. సో ఇది మనకి ఫార్ములాస్ మెయిన్ వచ్చేటప్పటికల్లా πV = nRT ఆర్ π = CRT ఇంటూ I వాల్యూ వాడాల్సిందే కంపల్సరీగా. రెండు సొల్యూషన్ మిక్స్ చేసినప్పుడు π1V1 + π2V2. అలాగే ఎండో ఆస్మాసిస్ అంటే ఏంటి, ఎక్సో ఆస్మాసిస్. ఎండో అంటే ఏంటి, లోపల నుంచి బయట నుంచి లోపలికి వస్తేమో ఎండో ఆస్మాసిస్, తన దగ్గర ఉన్న వాటర్ బయటకు వెళ్ళిపోతే ఎక్సో ఆస్మాసిస్. సో మనం తీసుకున్న బ్లడ్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలిరా. బ్లడ్ సెల్స్ తీసుకుని వాటర్ లో పెడితేమో ఎండో ఆస్మాసిస్, సాల్ట్ సొల్యూషన్ లో పెడితే ఎక్సో ఆస్మాసిస్. మన మ్యాంగో పికిల్ కానీ, మామిడికాయ ముక్కలు కానీ, లేదా ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అన్ని కూడా వాటర్ ఎందుకు చల్లుతారా అంటే మనకి ఎక్సో ఆస్మాసిస్ వల్ల వాటర్ లోపల ఎక్కువ ఉంటే ఫ్రెష్ గా ఉంటుంది కంటెంట్. అదొకటి, రైట్. ఇంకా మనకి ఇంకేమున్నాయమ్మా, సెలైన్ గురించి అయ్యి, రివర్స్ ఆస్మాసిస్, దట్స్ ఆల్ రా. ఇవి మనకి ఆస్మాసిస్ గురించి, ఆస్మాటిక్ ప్రెజర్. సో టోటల్ గా మనకున్నది ఏంటంటే 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్. అందులో మనకి జాగ్రత్త చూడండి, ప్రతిసారి ఐ వాల్యూ లేకుండా చేయవద్దు. ఈ 4 సంస్థలు ఎప్పుడు చేసినా సరే ఐ వాల్యూ కంపల్సరీగా ఉండాలిరా. వితౌట్ యూజింగ్ ఐ వాల్యూ యూ షుడ్ నాట్ డు ఎనీ సమ్. ఓకే, రైట్. ఇందులో చూడమ్మా, మనకున్న కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏమేంటి, మనకున్న కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంట్రా అంటే, ఒకటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, నెక్స్ట్ డెల్టా టిఎఫ్, డెల్టా టిబి అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఇందులో ఏది చూసుకున్నా సరే దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ అమ్మ, కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ. అలాగే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, అలాగే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అమ్మ, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అలాగే ఇంకోటి ఏంటి, వేపర్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. ఈ రెండు మాత్రం దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ అమ్మ, కాన్సన్ట్రేషన్ ఇంటూ ఐ. ఈ వీటి మీద బిట్స్ కూడా అడుగుతారమ్మా. ఆల్రెడీ చూసుకోండి, ఒక్క ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీ ఇంటూ ఐ వాల్యూ రా, మొలారిటీ ఇంటూ ఐ వాల్యూ.
సో ఇవన్నీ చూసుకోవాలిరా, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ జస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ రా, చిన్న ఎగ్జాంపుల్ రాసుకోండమ్మా. చిన్న క్వశ్చన్ 0.04m 0.04m Na2SO4 solution 0.04m Na2SO4 solution 0.04m Na2SO4 solution is isotonic with 0.05m NaCl alpha is equal to 1 bracket lo find alpha for alpha degree of dissociation alpha for Na2SO4 alpha for Na2SO4. సార్ ఎప్పుడైనా సరే ఐసోటోనిక్ అన్నాడు. ఐసోటోనిక్ అనగానే మనకి ఆస్మాటిక్ ప్రెజర్స్ రెండు సేమ్ రా, ఆస్మాటిక్ ప్రెజర్స్ రెండు సేమ్ అవ్వాలి. అంటే π1 is equal to π2 రా, π1 is equal to π2. మరి π1 is equal to π2 అంటే ఇలా రాసుకోవచ్చా? N1V1 into RT1 రా is equal to N2V2 by RT2 అని రాసుకోవచ్చు. టెంపరేచర్స్ గురించి చెప్పలా, R వాల్యూ గురించి చెప్పలా. అంటే N1V1 is equal to N1 by V1 is equal to N2 by I value right. I value రెండు డిఫరెంట్ right. I value I1 I2 different right. I value on Na2SO4 I value కనుక్కోమన్నాడు. N1 by V1 కాన్సంట్రేషన్ రాసుకోమన్నాను రా. అంటే C1 I1 is equal to C2 I2 అమ్మా. C1 కాన్సంట్రేషన్ అంటే Na2SO4 0.04 ఇంటూ I వాల్యూ మనం కనుక్కోమన్నాడు రై. అంటే మామూలుగా అయితే 3 వేస్తాం, కానీ కనుక్కోమన్నాడు కాబట్టి మనం వేయకూడదురా. is equal to 0.05 ఇంటూ I2 వాల్యూ ఫర్ NaCl కి ఆల్ఫా 1 అంటే 100%, దట్ ఈస్ ఈక్వల్ టు 2 రా. therefore 0.02 I value is equal to 5/2 అమ్మ. I value 5/2. మనకు కావాల్సిన ఆల్ఫా డిసోసియేషన్ కాబట్టి I-1 by N-1 that is 2.5 minus 1 by లెక్క ప్రకారం Na2SO4 3 రా. 3 minus 1 that is 1.5 75% 0.75 that is percentage అడిగితే 75%. 75% రైట్. ఇలాగా ఐసోటోనిక్ అన్నప్పుడు మొలారిటీస్ ఇస్తేమో C1 I1 by is equal to C2 I2. మొలారిటీస్ ఇవ్వకుండా పర్సెంటేజ్లు అలా ఇచ్చినప్పుడు వాల్యూమ్ పరంగా మోల్స్ పరంగా అడిగినప్పుడు N1V1 into I1 is equal to N2 by V2 into I2. ఆ ఫార్ములా ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా డిపెండ్స్ అపాన్ ది డేటా గివెన్ మనం మార్చుకుంటా ఉండాలిరా. మొలారిటీస్ ఇచ్చినప్పుడు C1 I1 is equal to C2 I2. వెయిట్ పరంగా వాల్యూమ్ పరంగా ఇచ్చినప్పుడు N1 by V1 into I1 is equal to N2 by V2 into I2 అమ్మ. సో ఆ రెండు చూసుకోండిరా ఒకసారి. ఓకే, నెక్స్ట్ అమ్మా, లెట్స్ గో ఫర్ ఇది మెయిన్ రా. ఫర్ అడ్వాన్స్ లెవెల్ కానీ లాస్ట్ టైం మెయిన్స్ లెవెల్లో కానీ ఎక్కువ ఇచ్చింది ఈ టాపిక్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఫార్ములాస్ రా. ఓకే, డెరివేషన్స్ చాలా ఉంటాయమ్మా. సో మెయిన్ కాన్సెప్ట్ డెరివేషన్స్ ఇట్స్ అవర్ విష్. మీరు డెరైవ్ చేసుకుంటే వెళ్ళిపోవటమేరా, ఏది అడిగితే అది.
right? Next one, liquid solutions. లిక్విడ్ సొల్యూషన్స్ మనకి దాన్నే మనం ఇంకోటి అనొచ్చరా అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నామా, సాలిడ్ ఇన్ లిక్విడ్ నేర్చుకున్నాం అండ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. బట్ ద కండిషన్ ఏంట్రా అంటే బోత్ ఆర్ నాన్ వాలటైల్ అయ్యి తీసుకున్నాం. సాలిడ్ ఇన్ లిక్విడ్ వచ్చేటప్పటికల్లా మనకి ఎక్కడ ఎఫెక్ట్ లేదు. గ్యాస్ ఇన్ లిక్విడ్ వచ్చేటప్పటికల్లా హెన్రీస్ లా వాడతాం. హెన్రీస్ లా ప్రెషర్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ పెరిగిద్ది. మరి లిక్విడ్ సొల్యూషన్స్ కి వేపర్ ప్రెషర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? బోత్ ఆర్ నాన్ వాలటైల్ రా. బోత్ ఆర్ వాలటైల్. రెండు సొల్యూట్ సాల్వెంట్ రెండు కూడా ఏముండాలి? వాలటైల్ అయితేనమ్మా. రెండు కూడా వాలటైల్ అయితే అప్పుడు ఏంటి సార్ మనకి అండ్ వేపర్ లో ఇదే సొల్యూషన్ మొత్తం సొల్యూట్ సాల్వెంట్ రెండు కూడా వేపరైజేషన్ జరిగిద్దిరా. వేపరైజేషన్ రైట్. జాగ్రత్తగా చూడండి. లెట్ XA is equal to mole fraction of A in liquid phase రా. లిక్విడ్ లో ఉన్న మోల్ ఫ్రాక్షన్ వాడు ఇచ్చిన డేటా బట్టి చూసుకోవాలి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B in liquid phase అమ్మా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B in liquid phase. X dash A mole fraction of A in vapor phase. వేపర్ ఫేజ్ లో ఎంత ఉంటది అది చూసుకోవాలి. నెక్స్ట్ X dash B mole fraction of B in vapor phase. వేపర్ ఫేజ్. అలాగే క్వశ్చన్ లో ఇంకోటి ఏమిస్తాడంటే P0 of A అని ఇస్తాడమ్మా. వాట్ ఈస్ మీన్ బై P0 of A అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ A. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ A అమ్మా. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ A. అండ్ P0 B ఇస్తాడు. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ B అమ్మా. ప్యూర్ లిక్విడ్ B. రైట్ సార్. అందులో మనకి రెండు ఫేజెస్ ఉంటాయి. లిక్విడ్ ఫేజ్ ఒకటి అండ్ వేపర్ ఫేజ్ ఒకటి. లిక్విడ్ ఫేజ్ వేపర్ ఫేజ్. సార్ లిక్విడ్ ఫేజ్ లో అకార్డింగ్ టు రౌల్స్ లా బ్రేస్ చేసుకుని ఉంటదమ్మా. అకార్డింగ్ టు రౌల్స్ లా మనం ఏం చెప్పచ్చు గుర్తుందా? వేపర్ ప్రెషర్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్పాను. గుర్తుందమ్మా? రిలేటివ్ లోయింగ్ RLVP is equal to mole fraction of solute and vapor pressure solution is directly proportional to solvent. Solvent అంటే లిక్విడ్. మరి ఇక్కడ రెండు లిక్విడ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటి ప్రకారం తీసుకోవచ్చురా. అలాగే vapor pressure solution is equal to P0 of A అంటే P0 of solvent into mole fraction of solvent అని ఉంటుందిరా. రైట్. దాని నుంచి ఇక్కడ ఎలా తెచ్చుకోవచ్చు అంటే పార్షియల్ ప్రెషర్ అంటారు అక్కడ. ఏమంటారా? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ A is equal to P0 of A into mole fraction of A in liquid phase. Mole fraction of A in liquid phase. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ B is equal to P0 of B into XBM. P0 of B into XB and the total pressure is equal to partial pressure of A plus partial pressure of BM. రెండు లిక్విడ్స్ యొక్క టోటల్ వేపర్ ప్రెషర్ ఎంత? AB కలుపుకుంటే. మరి వేపర్ ఫేజ్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు డాల్టన్స్ లా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A in vapor phase is equal to partial pressure of A by total pressure. మన డాల్టన్స్ లాలో
పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఎనీ లిక్విడ్ ఇస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఉందిరా. ద పార్షియల్ ప్రెషర్ అన్నప్పటికీ దాన్ని పార్షియల్ ప్రెషర్ ఈక్వల్ టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ అమ్మ. టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ దానిది. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇన్ వేపర్ ఫేజ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి బై టోటల్ ప్రెషర్ అమ్మ. టోటల్ ప్రెషర్ ఇది మనకి ఫార్ములాస్. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మొత్తం అన్ని సమ్స్ ఉంటాయమ్మా. దాని నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం డిఫరెంట్ సమ్స్ ఫార్ములాస్ కానీ ఏంటి అని. సో ఇది పక్కన పెట్టుకుని మనం చేద్దాం కొన్ని సమ్స్. సో ఎప్పుడైనా సరే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ ఏ, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్ బి అలా ఇచ్చి వేపర్ ప్రెషర్ ఆఫ్ ద టోటల్ సొల్యూషన్ అలా ఇచ్చినప్పుడు, లేదా పి నాట్ ఆఫ్ ఏ, పి నాట్ ఆఫ్ బి టోటల్ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ బి ఇచ్చి కనుక్కోమంటే మనకి ఎప్పుడైనా వాడాల్సింది ఈ ఫార్ములా. లిక్విడ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ లిక్విడ్ ఫేజా వేపర్ ఫేజా అని జాగ్రత్తగా చూసుకుని రాయాలి. ఓకే, జాగ్రత్త చూడండి ఒక్కసారి. కానీ నేను దీన్ని సమ్స్ చెప్తానమ్మా, న్యూమరికల్స్ చెప్తాను, అప్పుడు వి గెట్ ఎన్ ఐడియా. చూసుకోండి ఒకసారి. రైట్, రాసుకున్నామా. గ్రాఫ్ ఒకటి ఉంటది, తర్వాత ఇలాగో ఇప్పుడే మళ్ళీ చెప్తాము. ఒకసారి చూడండి. You draw the graph between vapor pressure and mole fraction. Vapor pressure ki mole fraction. Suppose starting lo mole fraction of A 0 and mole fraction of B 1. Mole fraction of A equal to 180, mole fraction of B 0. అంతేగా మొత్తం రెండు. రైట్, ఇక్కడ ఎలా సార్? ఇది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ. చూసుకొని ఒకసారి కావాలంటే టోటల్ ప్రెషర్ అంటే పి నాట్ ఆఫ్ ఏ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎయిర్. ఎందుకంటే ఇక్కడ బి ఏం ఉండదు, ఉన్నదంతా ఏనేరా, అంటే ఓన్లీ ఏ గురించే కాబట్టి ఇక్కడ టచ్ అయింది పి నాట్ ఆఫ్ ఎయిర్. అంటే బి ఏం లేదు, బి ఏం లేకపోతే ఉన్న ప్రెషర్ అంతా కూడా సొల్యూషన్ ప్రెషర్ అంతా కూడా ఎక్స్ఏ వల్లే. ఎక్స్ఏ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ 1 అయిందంటే ఇంకా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఏం లేదు, అంటే ఉన్నదంతా కూడా ఏ కాబట్టి దాన్ని పి నాట్ ఆఫ్ ఏ. అలాగే ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది? పి నాట్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు పి నాట్ ఆఫ్ బి ఇంటూ ఎక్స్బి అని. పి నాట్ బి ఇంటూ ఎక్స్బి. అండ్ ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చేటప్పటికి పి నాట్ ఆఫ్ బి ఈక్వల్ అయితే. అండ్ ఇది టోటల్ ప్రెషర్ అమ్మ. టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ బి. సార్ గ్రాఫ్ అలాగే ఉండాలని రూల్ లేదు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. ఇది టోటల్ ప్రెషర్, డిపెండ్స్ అపాన్ ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు, లేదు సార్ రెండు ఒకే హైట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ హైట్స్ బట్టి గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాగా చూడండి, గ్రాఫ్ బట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ పెరుగుతుంటే, ఈ గ్రాఫ్ లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ పెరుగుతుంది అంటే టోటల్ ప్రెషర్ కూడా ఇంక్రీజెస్. గ్రాఫ్ బట్టి ఓకేనా, టోటల్ ప్రెషర్ పెరుగుతుందా లేదా అని అడుగుతాడు. అదే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి, ఎక్స్ఏ పెరిగినా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్బి తగ్గినా టోటల్ ప్రెషర్ పెరుగుతుంది. అదే మనకి ఎక్స్బి పెరిగినా ఆర్ ఎక్స్ఏ తగ్గిన, రెండు పెరగవురా, ఒకటే పెరిగిద్ది ఒకటి పెరిగిద్ది ఒకటి తగ్గిద్దమ్మా, డామ్ షూర్. అప్పుడు ఏంట్రా, టోటల్ ప్రెషర్ డిక్రీజెస్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ పెరుగుతుంది అంటే టోటల్ ప్రెషర్ తగ్గుతుంది. అదే గ్రాఫ్ ఇలా ఇచ్చాడు, గ్రాఫ్ ఇలా ఇచ్చాడు సేమ్ ఇలాగే. అక్కడ ఏంటి, ఇది బి ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. సో బి పెరిగే కొద్దీ టోటల్ ప్రెషర్ కూడా పెరుగుతాం. గ్రాఫ్ బట్టి
ఇది పెరుగుతుందా తగ్గుతుందా అడగాలి, అంతేగాని ఎప్పుడు ఇదే కాదమ్మా. డిపెండ్స్ అపాన్ ది గ్రాఫ్. ఈ గ్రాఫ్ యొక్క హైట్ ఎలా వెళ్తుందో చూసుకోవాలి. ఇలా వెళ్తుంటే పెరుగుతున్నట్టు, ఇలా వెళ్తున్నట్టు తగ్గుతున్నట్టు, గ్రాఫ్ బట్టి మారిద్రా. ఇది మనకి క్వశ్చన్స్ ఏం కాదు, సమ్స్ ఏం అడగడు కదమ్మా. ఏం పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడమ్మా. గ్రాఫ్ బట్టి మా టోటల్ ప్రెజర్ పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతాడు తప్ప మిగతా ఏం అడగడు అక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ మా రన్నింగ్ నోట్స్ రాయట్లేదు మీరు చాలా మంది, సార్కి పెట్టట్లేదమ్మా. ఓకే రన్నింగ్ నోట్స్ రాయండి. నెక్స్ట్ కొన్ని సమ్స్ చేద్దామరా. ఆ సమ్స్ బట్టి మీకు ఐడియా వస్తుందా. రైట్, లెట్ us write the first question. vapor pressure of pure liquid A, vapor pressure of pure liquid A and pure liquid B, pure liquid A, pure liquid B are 100 mm pressure, 100 mm and 150 mm. 150 mm. Mr. Calculate vapor pressure of solution. Calculate vapor pressure of solution, comma mole fraction of A and B, mole fraction of A and B in vapor phase. Calculate mole fraction of A and mole fraction of A and B in vapor phase containing 2 moles of A, 2 moles of A and 3 moles of B. 3 moles of B. 2 moles of A and 3 moles of B. ఈ మోడలే లాస్ట్ మన మెయిన్స్ ఇచ్చాడమ్మా. మెయిన్స్ ఇచ్చింది ఈ మోడలేరా. రైట్ సార్, మనం చాలా మంది చేసే మిస్టేక్, సార్ మోల్స్ ఇచ్చాడు కాబట్టి మోల్ ఫ్రాక్షన్ అంటే వచ్చేస్తుంది కదా సార్ అంటాం. బట్ ఇవన్నీ కనుక్కోమంది వేపర్ ఫేజ్ రా. దేంట్లో కనుక్కోమన్నాడు? వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ లో కనుక్కోమన్నాడంటే కంపల్సరీగా మనకి సెకండ్ వాడాలి. ఫస్ట్ తెచ్చుకున్నాక సెకండ్ వాడాలి, అంతేగాని డైరెక్ట్ చేయకూడదు. అంటే ముందు ఏం చేయాలి? టోటల్ ప్రెజర్ కనుక్కోవాలంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A is equal to P0 of A into XA రా. నెంబర్ ఆఫ్ మోల్స్ కాదు, ఓకే మోల్ ఫ్రాక్షన్. P0 A ఎంత ఇచ్చాడు? 100 అండ్ XA అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A 2 by టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే 2 plus 3 5. 5 అంటే ఇక్కడ 20 టైమ్స్ రా, దట్ ఈస్ 40 mm. పక్కన పెట్టుకో. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B is equal to P0 of B into mole fraction అంటే 2 by 5, that is equal to 30 90 m. తర్వాత P0 పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A అంటే టోటల్ ప్రెజర్ 40 plus 90, that is equal to 130 m. రైట్, ఇది లిక్విడ్ ఫేజ్. ఇప్పుడు వేపర్ ఫేజ్. వేపర్ ఫేజ్ వచ్చేటప్పటికి mole fraction of A is equal to partial pressure of A in liquid phase by total pressure, that is 40 by 130. అలాగే mole fraction of B in vapor phase 90 by 130. ఇది చేయాలరా 130. ఓకే, అంతేగాని మోల్స్ ఇచ్చేసారు సార్, డైరెక్ట్ గా మోల్ ఫ్రాక్షన్ కదా అడిగింది అంటే ఇది వేయకూడదురా. ఓకే, ఇది ఇచ్చిన అన్ని కూడా లిక్విడ్ ఫేజ్. వేపర్ ఫేజ్ లో కనుక్కోవాలంటే మళ్ళీ మనం సమ్స్ మొత్తం చేయాల్సిందేరా. ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా సరే ప్యూర్ లిక్విడ్ అన్నప్పుడు P0 A ఇచ్చినట్టు P0 B ఇచ్చినట్టు దాని నుంచి మోల్స్ ఇవన్నీ. సో ఇది డైరెక్ట్ సమ్రా. కొంచెం నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ లెవెల్ చూడండి.
next level. The vapor pressure of solution, the vapor pressure of solution, the vapor pressure of solution is given by, the vapor pressure solution is given by is given by 64 plus 36 into mole fraction of Bm is given by 64 plus 36 into mole fraction of B. Calculate P naught of A, P naught of Bm, P naught of A, P naught of B. P naught of A కనుక్కోమన్నాడు, P naught of B కనుక్కోమన్నాడు. సార్ ఇంకేం చెప్పలేదు, ఓన్లీ జస్ట్ ఏంటి, టోటల్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు 64 ప్లస్ 36 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి అమ్మ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఇచ్చాడు. పి నాట్ ఆఫ్ ఏ, పి నాట్ ఆఫ్ బి కనుక్కోమన్నాడు. ఎలా కనుక్కుంటాం సార్, మనకి ఏం ఇవ్వాల డేటా, కానీ మనకి తెలిసింది ఏంటి సార్ అంటే, సపోజ్ ఇఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి ఈక్వల్ టు 1, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి 1 అయితే ఆటోమేటిక్ గా the total pressure exerted by liquid is equal to P naught of B గా, ఎందుకంటే XB 1 అంటే XA 0, అంటే A అనే లిక్విడ్ లేదు, ఉన్నదంతా B వల్ల వచ్చిన ప్రెషర్ కాబట్టి P naught B అవుతురా, total pressure is equal to P naught of B. అంటే ఇప్పుడు P naught of B is equal to ఏమైందమ్మా, ఇచ్చిన ఈక్వేషన్ total pressure is equal to P naught of B is equal to 64 plus 36 into 1 కదమ్మా, that is equal to 100. మరి సార్ P naught of A కావాలంటే XA 1 అవ్వాలి, అప్పుడు టోటల్ ప్రెషర్ is equal to ఏంట్రా, P naught of A ఈక్వల్ అయింది, అంటే ఉన్న ప్రెషర్ అంతా కూడా A వల్లే. మరి అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B 0 అయిందిగా, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B 0 అయింది, అప్పుడు ఫార్ములా ఏమైతే ఇప్పుడు X ప్లస్ 64 ప్లస్ 36 into 0, that is equal to 64 m. P naught of A is equal to 64. అంటే ఒక్కొక్కసారి టోటల్ ప్రెషర్ ఇచ్చేసి ఓకే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A గాని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ B గాని ఇస్తాడు, అప్పుడు ఏం చేయాలి సార్, XB 1 అనుకుంటే అప్పుడు వచ్చిన టోటల్ ప్రెషర్ is equal to P naught of B. XB 0 అనుకుంటే టోటల్ ప్రెషర్ exerted will be equal to P naught of A. XB ఇస్తేనేమో 1 అనుకుంటే P naught of B, XB 0 అయినప్పుడు వచ్చిన ప్రెషర్ వచ్చి P naught of A. అది XB ఇవ్వచ్చు, XA ఇవ్వచ్చు అమ్మ, XA గాని XB గాని ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం మారుతా ఉంటదమ్మా, రైట్. ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ మోడల్ అమ్మా, నెక్స్ట్ మోడల్ ఇంకో మోడల్ క్వశ్చన్ అమ్మా, రాసుకోండిరా. in aqueous solution in aqueous solution సర్ కొట్టేసేయండి. క్వశ్చన్ రాసుకోండి. two liquids A and B, two liquids A and B, two liquids A and B forms FORMS, forms ideal solution at 300 Kelvin, forms ideal solution at 300 Kelvin. The vapor pressure of solution containing 1 mole of A, the vapor pressure solution containing 1 mole of A and 3 moles of B, 1 mole of A
and 3 moles of B, 1 mole of A and 3 moles of B is 500 mm is 500 mm of Hgm is 500 mm of Hg. Stop. At same temperature, if 1 mole of B is added, comma, the vapor pressure of solution is increased by 10 mm. Calculate P naught of A, P naught of Bm. Calculate P naught of A and P naught of B. P naught of A కనుక్కోమన్నాడు, P naught of B కనుక్కోమన్నాడు. కానీ రెండు సొల్యూషన్స్ ఇచ్చేసాడమ్మా. అన్ని చోట్ల రెండు చోట్ల A అనే లిక్విడ్, B అనే లిక్విడ్. ఆల్రెడీ 1 mole of A and 3 moles of B కలిపినప్పుడు వచ్చిన ప్రెషర్ 500. దానికి ఇంకో 1 mole of B యాడ్ చేసినప్పుడు ఉన్న ప్రెషర్ 10 పెరిగింది అన్నాడు. అంటే 10 పెరిగింది అంటే ఆల్రెడీ 500 ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికల్లా 510. మరి P naught of A, P naught of B ఎలా కనుక్కుంటారు? Let us take solution 1 run. Solution 1 కి total pressure is equal to direct రాసిన P naught of A into XA plus P naught of B into XB అని రాసుకోవచ్చు కదమ్మా. నెక్స్ట్ టోటల్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 500. P naught of A తెలియదు. మోల్ ఫ్రాక్షన్ అంటే 1 mole 3 moles అంటే 1/4 కదమ్మా. N1/N1 plus N2. ఇది ఎంత ఇచ్చాడు? P naught of B తెలియదు. ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ 3/4. 4 LCM తీసుకొస్తే 2000 is equal to P naught of A plus 3 P naught of B. Let us take it as equation 1. ఇప్పుడు solution 2 కనుక్కుందాము. Solution 2 కి టోటల్ ప్రెషర్ 510 అనుకున్న దానికన్నా 10 పెరిగిందిరా. దట్ ఈస్ P naught of A into 1/5. అదేంటి? 3 కి ఇంకో 1 mole యాడ్ చేసాంటే 4. 1 plus 4 5 రా. ప్లస్ P naught of B 4/5. 4/5. 5 LCM అంటే 2000. 5 5 25. 5 1 5. 5 5 25. 25 50 is equal to P naught of A plus 4 P naught of B. Let us take it as equation 2. Equation 2 minus equation 1. 2 minus 1 చేసినప్పుడు మనకి P naught of B ఒక్కటే మిగిలి చూసుకొని కావాలంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే P naught of A, P naught of క్యాన్సిల్ అయిపోయింది. ఒక P naught of B మిగిలింది. And P naught of B is equal to 550 m. ఇది మైనస్ ఇది. Substituting the value of P naught of B in first equation లో గాని సెకండ్ దాంట్లో గాని పెట్టుకుంటే we get P naught of A value and P naught value వచ్చి 350 mm వచ్చిందిరా. That is equal to 350 mm. సో ఇలాగా డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చమ్మా మనం. రైట్, గుర్తుంటుందారా? సో ఎలాగ అడిగాడు, క్వశ్చన్ ఏంటి అని చూసుకోవాలి. డిపెండ్స్ అపాన్ ది క్వశ్చన్ బట్టి ఫార్ములాస్ మార్చుకుంటూ వెళ్తా ఉంటే వస్తాయిరా. అలాగే దేర్ ఆర్ సో మెనీ డెరివేషన్స్. నీకు నోట్స్ లో ఉంది డెరివేషన్స్ చాలా చెప్పానమ్మా. P naught of A ఇన్ టర్మ్స్ ఆఫ్ P naught of B, అలాగే XA మైనస్ XB ఒకటే ఇచ్చినప్పుడు ఎలాగా, అవన్నీ డిఫరెంట్ టర్మ్స్ లో డెరివేషన్స్ ఉన్నాయమ్మా. నేను పెట్టాను నోట్స్ లో ఉంది ఆల్రెడీ ఇవన్నీ కూడా. ఓకే, లాస్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ అది అని ఇది. ఓకే, లాస్ట్ డ్రాప్ కి చాలా చెప్పాను రా, చూసుకోండి ఒకసారి. రైట్, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి
మా ఈ సొల్యూషన్స్ లిక్విడ్ సొల్యూషన్స్ అనమా, నాట్ ది అదర్. మనకున్న ఈ లిక్విడ్ సొల్యూషన్స్ ని దే ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ two types based on they are classified into two types. Okay, ఏం సార్ అంటే one is called as ideal solutions. Ideal solutions. Second category వచ్చేటప్పటికల్లా నాన్ ఐడియల్ సొల్యూషన్స్. Ideal solutions, non-ideal solution. What do you mean by ideal? The solutions which obeys. ఏ solutions అయితే obeys Raoult's law. మనం తీసుకున్న Raoult's law అంటే మనం తీసుకున్న సొల్యూషన్ Raoult's law obey చేయాలి. Raoult's law obey చేయాలంటే ఫార్ములా partial pressure of B is equal to partial pressure of A is equal to P naught of A into X కి ఈక్వల్ అవ్వాలి కరెక్ట్ గా. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B should be equal to P naught of B into XB. అలాగే టోటల్ ప్రెజర్ should be equal to ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నా థియరిటికల్ గా చూసుకున్నా రెండు ఈక్వల్ గా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్ అంటారమ్మా. అలా కాకుండా నాన్ ఐడియల్ అంటే the solutions which does not obey Raoult's law. Raoult's law ని obey చేయకపోతే నాన్ ఐడియల్ సొల్యూషన్, obey చేస్తే ఐడియల్. obey చేయకపోవడం అంటే ఏంటి? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ A is not equal to P naught of B into XB. XA ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చురా. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B not equal to P naught of B into XB. అలాగే టోటల్ ప్రెజర్ is not equal to partial pressure of A plus partial pressure of B. Partial pressure of A plus partial pressure of B. మరి సార్ నాట్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఉండొచ్చు, నెగటివ్ తక్కువ ఉండొచ్చు. మనకి ఇది గ్రేటర్ దాన్ అమ్మా. టోటల్ ప్రెజర్ ఇస్ గ్రేటర్ దాన్ partial pressure of A plus partial pressure of B ఉంటే they are called as positive deviation అంటారమ్మా. Positive deviations. Ideal solution with positive deviations, and if it is less than partial pressure of A plus partial pressure of B, they are called as negative deviations అంటారమ్మా. Negative deviations, non-ideal negative deviation, non-ideal positive deviations అంటారమ్మా. అంటే పాజిటివ్ డీవియేషన్స్ ఫ్రమ్ Raoult's law మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ Raoult's law, తక్కువ ఉంటే నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ Raoult's law అంటారమ్మా. పాజిటివ్ డీవియేషన్, నెగటివ్ డీవియేషన్ అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, ఇది మనకి టుడేస్ టాపిక్ రా. సో